ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇస్తున్నా. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇస్తున్నా. జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? మీరు తప్పు చేసి కాదు, ప్రజా సమస్యలు వెలుగులో తెస్తున్నారు కనుక, చరిత్ర తవి తీస్తున్నారు కనుక, హత్యా రాజకీయాలకు ఆలవాలమైన జగన్మోహన్ రెడ్డి మీ మీద కూడా దాడి చేయించే ప్రమాదం ఉంది కనుక వార్నింగ్ ఇస్తున్నా, జాగ్రత్తగా ఉండమని. పరిటాల రవిని హత్య చేయించి అజీజ్ రెడ్డిని పట్టపగలు కల్పించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది, తండ్రిని అడ్డు పెట్టుకొని. అనేక మంది పరిటాల రవి చుట్టూ ఉన్న నాయకులందరినీ హత్యలు చేయించిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. చారిత్రకంగా హత్యా రాజకీయాలకు పాల్పడింది రాజారెడ్డి, నీ తండ్రి, నీ తాత. ఆ వారసత్వం పుణికిపుచ్చుకున్నావు నువ్వు. నీ అధికార దాహం కోసం సొంత బాబాయిని హత్య చేయించిన ఘనత, ఆ కేసును మాఫీ చేయించుకోసం నువ్వు పడుతున్న తప్పులు ఇవాళ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అందుకనే రాధాకృష్ణ గారు హత్యలు చేయించడంలో ఆరిదేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి మీ మీద కూడా దాడులు చేయించే అవకాశం ఉంది అని జాగ్రత్త అని మాత్రమే వార్నింగ్ ఇస్తా ఉన్నా. బుచ్చి చౌదరి గారు చేసినటువంటి కామెంట్స్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు వాస్తవాలు వెలికి తీస్తున్నారు కనుక ఆయనపై హత్యాయత్నం జరగవచ్చని, ఆయన్ని హతమారుస్తారని ఈయన వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. బుచ్చి గారు వయసు పెరిగింది, ఆయన మాటలు పిచ్చి ప్రాలాపనలా ఉన్నాయి. అంటే వయసు పెరిగిన తర్వాత ఎవరైనా ఇంతకాలం గౌరవంగా బ్రతికి గౌరవాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ బుచ్చి చౌదరి గారు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పలు ఆరోపణలు చేస్తున్నారు. రాధాకృష్ణ గారిని వార్న్ చేస్తున్నారు. అంటే రాజకీయ ప్రయోజనం కోసం కాదా? రాధాకృష్ణ గారిని వార్న్ చేస్తున్నారు రాజకీయ ప్రయోజనం కోసం అని ప్రజలకు తెలుసు. కానీ మీరు గతంలో రామోజీరావు గారి శిష్యుడు, పాప ఆయన పైలోకానికి వెళ్ళిపోయాడు. ఇక మీకేదో పత్రికల సపోర్ట్ కావాలి. రాధాకృష్ణ ప్రాపకం కోసమా, ప్రజల్ని పక్కదో పట్టించడం కోసమా మీరు మాట్లాడినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవాళ మీ స్వార్థం కోసం మాట్లాడినట్టుగా ఖచ్చితంగా అర్థమవుతూ ఉంది.